హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. ఫ్రెండ్స్, ఈరోజు కథని కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏందని చెప్పానంటే ఆ, శారద విషయం. ఫ్రెండ్స్, ఏందని చెప్పానంటే అతను ఒక కన్నా తండ్రి కాదు అని చెప్పానని చెప్పేస్తుంది కదా. చెప్పేసిన తర్వాత వాడు కన్న తండ్రి కాదని చెప్పిన తర్వాత కూడా వాడి దగ్గర రియాక్షన్ లేదు. ఫ్రెండ్స్, ఏందని చెప్పానంటే వాడు డబ్బు ఈ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ తల్లి జీవితం ఈ విధంగా పాడైంది, నా తండ్రి ఎవరు అనేది అవగాహన లేకుండా వాడు ఏందని చెప్పానంటే కనుక్కోవాలి, నా తల్లిని ఎందుకు అన్యాయం చేశాడు అనేది అవగాహన లేకుండా వాడు ఏందని చెప్పానంటే నాకు అవన్నీ అనవసరము. ఏందని చెప్పానంటే ఇప్పుడు నా తండ్రి అని చెప్పని నేను కనుక్కొని నేను ఏం చెయ్యాలి, ఈమె చేసిన తప్పుకి నేనెందుకు బాధ్యుడిని కావాలి ఏందని చెప్పంటే కన్న తండ్రిగా ఇతన్ని నాకు పరిచయం చేసింది. ఈయన్ని కన్న తండ్రిగా పరిచయం చేసుకున్నప్పుడు బాధ్యత అంతా ఈయన తీసుకున్నప్పుడు, నా కన్న తండ్రిగా ఈయన తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏందని చెప్పానంటే మధ్యలో నా కన్న తండ్రి కాదు, నీకు ఆస్తి ఇచ్చే హక్కు లేదు అని చెప్పానని అని అంటున్నారు మీరు. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. సరే, అప్పుడు శారద అడగద్దు అనమాట. సరే, నీ కన్న తండ్రి నేనని చెప్పానంటే తెలుసుకోవాలని ఏమన్నా ఉందా అని చెప్పని అడగద్దు అనమాట. ఇప్పుడు ఆయన కన్న తండ్రి తెలుసుకోవాలని చెప్పని నాకు ఉంది. కానీ ఏందని చెప్పానంటే ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉండేడు, నీకు నీవు అని చెప్పని అడగద్దు అనమాట. ఆయన దగ్గర ఆయన పరిస్థితి అప్పుడు ఎట్లాగా ఉండింది, నీకు తెలిసినంత వరకు ఆయన పరిస్థితి ఎట్లా ఉండిందా అని నన్ను అడుగుతాడనమాట. అప్పుడు ఆమె ఏందని చెప్పానంటే ఒక షాపులో చిన్న కూలీగా పని చేసుకుంటుండేడు అని అది చెప్పొద్దు అనమాట. షాపులో కూలీ పని చేసుకునే ఆయన దగ్గర ఎందుకు ఉంటుంది డబ్బులు ఆయన దగ్గర ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకొని ఏందని చెప్పంటే ఇద్దరు ముగ్గురు కనేసి ఉంటాడు, వాళ్ళని సాకేతానికి ఏందని చెప్పానంటే సరిపోయి ఉంటుంది అతనికి. ఆయన ఇప్పుడు అసలు సచ్చున్నాడో బతుకున్నాడో కూడా నాకైతే తెలియదు. ఇవన్నీ నాకు అనవసరం. నాకు మాత్రం ఏందని చెప్పానంటే నేను అనుకున్న డబ్బు ఏందని చెప్పంటే నాకు ఆస్తి కావాలా. నువ్వు చేసిన తప్పుకి ఏందని చెప్పి నేను మాత్రం బాధ్యుడిని కాను. ఏందనంటే నాకు పరిచయం చేసింది మాత్రం ఏందని చెప్పి కన్న తండ్రి ఈయనే పరిచయం చేశావు. నా ప్రతి ఒక్క రికార్డులు ఏందని చెప్పి కన్న తండ్రి అని చెప్పి సంతకాలు పెట్టున్నారు. నువ్వు కన్న తల్లివి అని చెప్పి నువ్వు పెట్టున్నావు. మీరిద్దరే కాబట్టి ఏందని చెప్పారంటే నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు అని. ఇప్పుడు వాడికి ఏంటంటే కన్న తండ్రి కాదు అని చెప్పినప్పుడు వాడు రియాక్షన్ ఏ విధంగా ఉండాలి ఫ్రెండ్స్? ఏందని చెప్పానంటే ఏంది నా తల్లిని ఏందని చెప్పానంటే కన్న తండ్రి కాదు అని అంటున్నాడు. నా తల్లి ఈయనకి భారీ కాదా, నా తల్లిని ఎవరు మోసం చేశారు, ఏంది నా తల్లి పరిస్థితి అని చెప్పానని వాడికి అసలు అవగాహనే లేకుండా ఉంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అప్పుడు వాడు ఏందని చెప్పానంటే అడుగుతాడు. ఎట్లా మహేష్ ఏమని అడుగుతాడంటే సరే ఏందని చెప్పానంటే ఇప్పుడు ఈయనకి పిల్లలు లేరు కదా ఏందని చెప్పానంటే అని చెప్పానని ముందు ఎవరు లేరు, నేనే పిల్లవాడిని కాబట్టి ఏంటంటే నేనే వారసుని. ఎవరైనా కానీ నాకు ముందో నాకు వెనకో ఎవరైనా కానీ ఉండుంటే నేనేందని చెప్పానంటే వాళ్ళు కూడా వారసులని చెప్పి నేను ఒప్పుకుంటాను. ఆయనకంటూ ఎవరు లేరు, నేనే బిడ్డగా నేనే ఉన్నాను కాబట్టి నాకే హక్కు. ఇంకొకటి ప్లస్ ఏందని చెప్పానంటే నీకు తాలిబొట్టు కట్టిన భర్త ఆయన. ఏందని చెప్పానంటే ముందు నుంచి కూడా ఏందని చెప్పంటే తాలిబొట్టు కట్టాడనే కదా నువ్వేందని చెప్పానంటే ఈయన దగ్గరకు కూర్చున్నావు నువ్వు. ఇప్పుడు ఏందని చెప్పి కథ తండ్రి కాదని చెప్పని నాకు చెప్పి నువ్వేందని చెప్పానంటే నువ్వు భార్యవి కాకుండా పోయావా, తాలిబొట్టు కట్టించుకున్నావు కదా నువ్వు, భార్యవి కాకుండా పోయావా. నేను నీ కడుపులోనే కదా నేను పుట్టింది. ఆయనకి భార్య అయినప్పుడు నువ్వు ఎక్కడ తప్పు చేసావో ఏమో నాకైతే తెలియదు. కానీ ఏందని చెప్పానంటే నాకు మాత్రం ఏందని చెప్పి కన్న తండ్రి ఈయనే నాకు వచ్చేది. ఎట్లాగానని చెప్పంటే ప్రతి ఒక్క రికార్డులో కూడా ఏందని చెప్పానంటే ఈయన పేరే నమోదయ్యింది కన్న తండ్రిగా. నేను హాస్పిటల్లో పుట్టినప్పుడు కూడా కన్న తండ్రిగా ఈయనే సంతకం పెట్టి ఉన్నాడు. కాబట్టి ఏందని చెప్పానంటే నేను ఈయనకి వారసుడిని కాబట్టి నాకు ఆస్తికి ఏందని చెప్పానంటే హక్కుదారుని నేను. నువ్వేందని చెప్పానంటే తాలిబొట్టు కట్టించుకున్న భార్యవి కాబట్టి
నువ్వు నీ వల్ల ఏందానని చెప్పి నీ కడుపులోనే పుట్టాను కాబట్టి ఆయనకి నువ్వు భార్య అయినందువల్ల, నేను నీకు పుట్టినందువల్ల ఆయనకి ఎవరు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి నేనే వారసుని అని చెప్పానని గట్టిగా అరుస్తాడనమాట. అప్పుడు శారద చెప్పొద్దనమాట. నాకు తాలిబొట్టు కట్టాడు అని చెప్పని నేను నీకు చెప్పానా అని అడగద్దనమాట. మళ్ళీ ఏందని చెప్పారంటే వీడికి పిచ్చి పట్టిపోద్ది అసలు. ఏందమ్మా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు అర్థం అవుతుందా? తాలిబొట్టు కట్టాడని చెప్పి నాకు చెప్పాడని అంటున్నావు, అట్లయితే నీకు తాలిబొట్టు కూడా కట్టలేదా నానా అని చెప్పని అడుగుతాడు. అప్పుడు శారద వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే గబగబా వచ్చి, శారద ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు, ఆయన ఏందని చెప్పానంటే వాడికంటే తిక్కబట్టింది అని అనుకో. ఇప్పుడు కన్న తండ్రి ఎవరు అని చెప్పి తెలుసుకోలేకుండా వాడు ఏంటంటే తెలుసుకోవాలని ఆలోచన లేకుండా ఉన్నాడు వాడు. వాడికి ఎంతసేపటికి ఏంటంటే డబ్బే ప్రపంచం అయిపోయింది. నువ్వు కూడా వాడికి తగినట్టుగా ఏందని చెప్పి తాలిబొట్టు ఆయన కట్టాడానని చెప్పి నేను చెప్పానా అని అంటున్నావు. నీకు ఏందమ్మా ఏందని చెప్పారంటే మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోమ్మా, ఒక మాట 10 చాలా దూరం పోతుంది అని అంటుంది. అప్పుడు ఏందని చెప్పంటే శారద ఏందనంటే వాళ్ళ అమ్మ చేతులు పట్టుకుంటుంది అనమాట. వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని అప్పుడు శారద చెప్పొద్దు అనమాట. లేదమ్మా ఆ రోజు ఏందని చెప్పానంటేను నాకు ఆయన తాలిబొట్టు కట్టలేదు, నా మెడలో నేనే తాలిబొట్టు కట్టుకున్నానమ్మా అని చెప్పారంటది. అప్పుడు శారద వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే స్టన్ అయిపోద్ది. ఏంది అసలు నువ్వు మాట్లాడేది, అసలు ఏం మాట్లాడుతూ ఉండవు, వాడికి చెప్పినట్టు నాకు చెప్తా ఉన్నావు, ఏందమ్మా అని చెప్పని అడగదు. అప్పుడు శారద అవునమ్మా నాకు ఆయన ఏందని చెప్పానంటే నేనేమో తాలిబొట్టు కట్టించుకోవాలనే నేను పోయాను, ఆటకు పోయిన తర్వాత ఆయన ఏం ఆలోచించుకున్నాడో ఏమో కానీ నాకు తాలిబొట్టు కట్టలేదు. ఒకటి మాత్రం చెప్పాడమ్మా ఏందని చెప్పానంటేను ఈ తాలిబొట్టు నువ్వు కట్టుకున్నావని ఎవరితో చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా, నేనే తాలిబొట్టు కట్టానని చెప్పని మీ అమ్మకు కూడా చెప్పు. అట్లాగైతే ఏందని చెప్పానంటే నేను నీకేందని చెప్పానంటే అండగా నిలబడతాను అని చెప్పాను అన్నాడు. అందువల్ల నేనేందని చెప్పానంటేను నీకు కూడా చెప్పలేకపోయాను అని చెప్పని నేను అంటదనమాట. అప్పుడు శారద వాళ్ళ అమ్మ ఏందని చెప్పంటే గబగబ వచ్చి, అయితే శారద ఆ రోజు నేనేందని చెప్పానంటే తాలిబొట్టు కట్టాడు ఏందని చెప్పానంటే సంసారం చెయ్యాలమ్మా అని చెప్పానని నేను నీకు చెప్పాను కదా, నువ్వు మామూలుగా ఏందని చెప్పానంటే ఆయన దగ్గరికి వెళ్ళావు కదమ్మా, ఆయన మంచివాడు కాబట్టి సరిపోయింది. ఆ రోజు ఏందని చెప్పంటే ఆయన తీసుకున్న నిర్ణయం మనం తీసుకున్నలాగే కానీ ఆయన నిర్ణయం కూడా ఉంటే ఏంది అని చెప్పాను అని అడగద్దు అన్నమాట. నేను ఆ రోజు మాత్రం ఏందని చెప్పానంటే మనస్ఫూర్తిగా వెళ్ళానమ్మా ఆయన దగ్గరికి మాత్రం, ఆయన చేసిన మేలు మర్చిపోలేక నేను వెళ్ళాను. కానీ ఆయనే ఏందని చెప్పానంటే నన్ను అవాయిడ్ చేసాడు అని చెప్పని అని అంటదనమాట. అప్పుడు ఆయన ఏందని చెప్పానంటే వస్తాడనమాట. అమ్మ ఆ రోజు ఏందని చెప్పంటే తాలిబొట్టు నేను కట్టలేదు అని చెప్పానంటే నా ఇంటికి మీరు వస్తారా, తాలిబొట్టు కట్టానా అని చెప్పానంటే కదా ఆ హక్కుతోటి మీరు ఎక్కడికి వచ్చారు ఏందని చెప్పానంటేను, మీకై మీరేందని చెప్పానంటేను తాలిబొట్టు కట్టలేదని చెప్పానంటేను మీరు వస్తారా ఇక్కడికి ఏందని చెప్పానంటే ఆ హక్కుతోనే కదమ్మా మీరు వచ్చారు అని చెప్పని అది అంటాడనమాట శారద వాళ్ళ అమ్మతోట. అప్పుడు ఆయన ఏందని చెప్పానంటే అయ్యా నేను మామూలుగా వేరే పెళ్లి చేయాలా అని చెప్పాను అని అనుకున్నాను, కానీ ఇప్పుడు వీడిని చూసిన తర్వాత నేను కానీ వేరే పెళ్ళి కానీ చేసి కానీ ఉండుంటే నా బిడ్డకి ఏందని చెప్పానంటేను వీళ్ళంటోడు ఏందని చెప్పానంటే భూమి మీద తీసుకొని రావటమే పాపము, కానీ భూమి మీద తీసుకొని వచ్చి అతనితోటే ఏందని చెప్పంటే చెప్పకుండా పెళ్లి చేసి నానా తిప్పలు పడుందను. ఇప్పుడు ఏందనంటే నువ్వు ఆ రోజు చెప్పింది నాకు గుర్తుకొస్తే నాకు కూడా ఏందని చెప్పానంటే భయమే బాబు. కానీ ఒకటి ఏందని చెప్పానంటే నువ్వు ఏందని చెప్పంటే మాకు ఇది ఎట్లాగా పరిచయం అయ్యావు అనేది దేవుడు ఒక తలుపు మూస్తే ఒక తలుపు తెరస్తాడనేది ఇదే ఫ్రెండ్స్ ఏందనంటే
ఆ రోజు ఏందానని చెప్పానంటే మాకు నువ్వు కనపడటము, మమ్మల్ని ఏందానని చెప్పానంటే నువ్వు దగ్గరికి తీయటము, నీకు మాకు ఏ రుణం ఉందో మాకైతే తెలియటం లేదు. ఇంత సహాయం చేసేవు ఏందానని చెప్పానంటే నువ్వు శారద మనసు ఎరిగి నువ్వు ఏందానని చెప్పంటే ఇంత సహాయం చేసావు నాయన. నీ మేలు ఏ విధంగా మర్చిపోగలము, జన్మ జన్మలకి ఏందానని చెప్పానంటే నీ మేలు మేము మర్చిపోలేము అని చెప్పానని అంటదనమాట శారద వాళ్ళ అమ్మ. అంటే వీడేందానని చెప్పానంటే మీ సోదంతా మీరు ఆపండి ఏందానని చెప్పానంటే మీ సోదులు తర్వాత పెట్టుకోండి, నాది నాది ముందు తేల్చండి అని చెప్పానంటాడు. అప్పుడు శారద వాళ్ళ అమ్మ ఏందానని చెప్పానంటే రే నిన్నేందని చెప్పుంటే భూమి మీద తీసుకొని వచ్చేదానికి నా కూతురు ఇంత త్యాగం చేసి కూడా ప్రతిఫలం అనేది లేకుండా పోయింది. నువ్వు ఈ విధంగా కానీ ఉన్నావు అని చెప్పానంటే మాత్రము జన్మ జన్మలకి ఏందానని చెప్పానంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఏందానంటే నీకు ఆ పాపము పోదు, నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. ఆ తప్పు ఏందానని చెప్పానంటే నా కూతురు నువ్వు ఎక్కడ ఏం తప్పు చేసావో నా తండ్రి దగ్గరకు వచ్చావు అని చెప్పని నువ్వు అంటున్నావు. ఏందానని చెప్పానంటేను అతనికి ఏంటంటే నువ్వు కడుపును పుట్టిన బిడ్డవి, కానీ అతను ఏమీ కాడు, నాకు ఈరోజు తెలిసింది. కానీ ఏందానని చెప్పడం మనసులోనే మమ్మల్ని పెట్టుకొని ఏందానని చెప్పానంటే ఇద్దరిని ఏందానని చెప్పానంటే ఒక బిడ్డల్లాగే మమ్మల్ని సాకాడు. తర్వాత నువ్వు పుట్టిన తర్వాత ఏందానని చెప్పానంటే మూడో బిడ్డగా సాకాడు అతను అని చెప్పని చాలా బాధపడితే నాకు ఆ బాధలంతా నాకు తెలియవు. నాకు మాత్రం ఏందానని చెప్పంటే ఈయనే కన్న తండ్రి కాబట్టి ఏందానంటే నాకు మాత్రము రాసియాల్సిందేను ఆస్తి అని చెప్పని అంటాడు. అప్పుడు ఏందానని చెప్పానంటే నీకు ఏ విధంగా రాసియాలరా ఏందానని చెప్పంటే కన్న తండ్రి కాదని చెప్పాను, ఆ తాళిబొట్టి కట్టలేదు అని చెప్పాను. నీ తండ్రి ఏందానని చెప్పానంటే ఎత్తుక్కుంటావు నేను పోతానని చెప్పంటే అట్ట చెప్తావు అని అంటది అనమాట. ఏం చేస్తుంది ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు మనిషిని ఊరికినా కూడా సతాయిస్తామన్నా కూడా ఏందానని చెప్పానంటే ఒక రాక్షసులాగా ఒకటి తయారవుతారు. అట్లాగే ఏందానని చెప్పానంటే ఈ శారద కూడా ఏందానని చెప్పానంటే ఒక్కొక్క దెబ్బ తగిలేకుండా ఏందానని చెప్పానంటే తను విజృంభిస్తుంది. ఎట్లాగానని చెప్పానంటేను అది ఇప్పుడు తను ఏది కూడా ఏందానని చెప్పారంటే ఆ బిడ్డకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాడు ఒక చెడ్డ దారిలో పోతున్నాడు, ఒక చెడ్డ దారిలోనే పోయి ఉన్నాడు. ఏందని చెప్పంటే ఒక వేరే డెసిషన్ ఏందనంటే ఒక మంచి డెసిషన్ తీసుకోలేదు. ఏందానని చెప్పానంటే ఇట్లా టోటికన్నిటికీ తను సమర్థిస్తే రేపు లైఫ్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఒకటి సమర్థిస్తే ప్రతి ఒక్కటి సమర్థించాలి. కానీ ఏందానని చెప్పంటే సమర్థించే దానికి ఏందానని చెప్పానంటే తను తన దగ్గర ఏందానని చెప్పానంటే రూపాయి లేదు, తన సంపాదన పరురాలు కాదు, వీడు సంపాదించటం లేదు, ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నాము. కానీ లాస్ట్కి ఏందానని చెప్పానంటే అతనుకున్న ఆస్తి ఏందానని చెప్పానంటే నాకు రాయండి అనే స్థితికి వీడు వచ్చున్నాడు. ఎంత ఇది కాకుండా కూడా ఏందానని చెప్పానంటే ఒక తల్లి ఇన్ని విధాలుగా సమర్థించిందని చెప్పానంటే వాడు రేపు ఏందానని చెప్పంటే లోకానికి ఏ విధంగా పనికొస్తాడు. ఇంకొకటి ఏందానని చెప్పానంటే ఈ డబ్బు పిచ్చితోటి ఏందానని చెప్పంటే లోకానికి వీడు ఏమి చేస్తాడు, ఏందానని చెప్పానంటే వీడు ఇంకా ఏందానని చెప్పి చెడిపోతాడు కావాలా అని చెప్పానని ఈ ఆవేదనతో ఏందానని చెప్పంటే కరాఖండిగా మాట్లాడుతూ ఉందన్నమాట శారద. ఏందానని చెప్పానంటే నీ తండ్రి ఏందానని చెప్పానంటే నీ తండ్రిని చూడాలని చెప్పానని ఉంటే వెళ్ళిపో, నేను అడ్రస్ చెప్తా, వెళ్ళిపోయి ఏందానని చెప్పి నీ తండ్రిని కలుసుకో. ఫలానా ఏందానని చెప్పానంటే శారద అనే ఆమెని నువ్వేందానని చెప్పి మోసం చేసావా అని చెప్పి నీ తండ్రి దగ్గరకు పోయి అడిగిన తర్వాత ఏందానని చెప్పానంటే అతనికి ప్రాయశ్చిత్తం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నన్ను అన్యాయం చేసిన దానికి. కానీ ఏందానని చెప్పానంటే అతను కానీ ఏందానని చెప్పానంటే అవును అని చెప్పాడు అని చెప్పానంటే అతనిలో మార్పు వచ్చినట్టేను. అతను కానీ ఏందని చెప్పి కాదు నేనేం మోసం చేయలేదు అని చెప్పంటే అతను చాలా సంతోషంగా బ్రతికినట్టేను. ఈ రెండింటిని నాకేందానని చెప్పంటే తెలియాలి, నువ్వేందానని చెప్పారంటే నీ తండ్రిని ఎత్తుకుంటా నువ్వు వెళ్ళిపో, ఇన్ని రోజులు నేను సాకిచ్చాను, నీకంటూ ఒక సర్టిఫికేట్ ఉంది పలానా చదివేవు అని చెప్పాను. నువ్వు ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకొని నువ్వేందని చెప్పి నువ్వు బ్రతుకు నాయన. ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఇన్ని నిజాలు బయటపడిన తర్వాత కూడా నేనేందానని చెప్పానంటే ఈయన దగ్గర కూడా నేను ఉండలేను, నా తల్లిని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పానని తను ఒక మాట చెప్తుంది అనమాట. చెప్పి
చెప్తే వీడేమైనా వింటాడా ఏందని చెప్పానంటే వీడు వినడు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే వినకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. తర్వాత ఏందని చెప్పానంటే సరే నువ్వు ఆస్తి ఈయన అంటున్నావు, చేయను అని అంటున్నావు, ఏందని చెప్పి తాలిబొట్టు కట్టలేదు అని అంటున్నావు. కానీ ఇప్పుడు నన్ను ఏందని చెప్పానంటే ఇంట్లో నుంచి ఇప్పుడు నేను బయటికి పోతాను, నేను చెప్పేది మాత్రం ఏందని చెప్పంటే ఒకటే నా కన్నతండ్రి కాదని చెప్పి నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఏందని చెప్పి ఇప్పుడైనా కూడా నీ పొరుగు పోతానని చెప్పి నేను అడగతాడనమాట. అడిగితే అప్పుడు ఏంటంటే శారద అంటది ఆ పొరుగు కోసం అని చెప్పానని గుప్పిట్లో పెట్టుకొని ఏందని చెప్పంటే నేను ఈరోజు విడవాల్సి వచ్చింది. కానీ ఆ గుప్పెట్టు మూసి ఉండాలని చెప్పని నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ గుప్పెడు ఉంచేదానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఉన్న దాని వల్లనే ఆ గుప్పెడు విప్పాల్సి వచ్చింది. దానివల్ల ఏందని చెప్తే నీకు మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయటము అని చెప్పానంటే ఒక పెద్ద మోసగాడికి సహాయం చేసినట్లే. కాబట్టి నువ్వు బిడ్డవైనా ఒకటే, వేరేవాడు అయినా ఒకటే. నువ్వేందని చెప్పారంటే ఈ విధంగా తయారు అయ్యేవాడికి ఏందని చెప్పడం నేను సహాయం చేయబడలేదు. ఒక మంచి వ్యక్తికి చేసినా కూడా ఏందని చెప్పి కలకాలం గుర్తుపెట్టుకొని ఉంటాడు. నువ్వు నాకేందని చెప్పంటే అవసరం లేదని ఆయన ఏందని చెప్పానంటేను ఈరోజు నాకు కనువిప్పు కలిగింది అని చెప్పని ఆయన అంటదనమాట. సరే నా తండ్రి ఏందని చెప్పంటే ఎక్కడ ఉండేది ఏందని చెప్పని నేను అడగద్దనమాట. ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఉన్నాడో నాకైతే తెలియదు, చాలా ఏళ్ళైపోయింది. అతన్ని ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను చూడలేదు. కానీ ఏందని చెప్పానంటే ఆ రోజు నేను మోసపోయిన రోజు ఏందని చెప్పానంటే నేను ఒక తల్లిని కాబోతున్నాను అని చెప్పని అతనికి తెలియదు. కానీ ఈరోజు ఏందని చెప్పానంటే నిన్ను చూస్తే మాత్రము తప్పనిసరిగా ఏందని చెప్పానంటే నువ్వు అతని బిడ్డవి అని చెప్పానని తెలుసుకుంటాడు అని చెప్పొద్దు అనమాట. ఎట్లాగానని చెప్పానంటే ఇద్దరు ఏందని చెప్పంటే కమల పిల్లల్లాగా ఉంటారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను ఇప్పుడు శారదాదేవిని మోసం చేసిన వాడు ఏందని చెప్పంటే ఈ మహేష్ ఏందని చెప్పానంటే ఇద్దరు ఒక కమల పిల్లల్లాగే ఉంటారనమాట. ఎట్లాగానని చెప్పానంటే సేమ్ టు సేమ్ అనమాట, తండ్రిలాగే ఉంటాడనమాట. అప్పుడు ఏందని చెప్పానంటే దానికి నేను ఈరోజు ఏందని చెప్పానంటే అతను అనేదానికి భగవంతుడు నాకు ఈ సహాయం చేశాడు. అతను ఏందని చెప్పానంటే బిడ్డని కాదు అని చెప్పకుండా ఉండేదానికే అతని బొక్కట్లో నీకు ఇచ్చాడు, కానీ గుణాలు కూడా ఇచ్చేసాడు. దానికి మాత్రం భగవంతుడు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను నేను భగవంతుడిని. మరి ఏందని చెప్పానంటేను ముఖం వచ్చేసి ఇచ్చాడు కరెక్టే, కానీ అతని గుణాలు కూడా నీలో ఇచ్చాడు. నాకు అదే చాలా బాధగా ఉంది అని చెప్పానని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది ఫ్రెండ్స్. అవును ఏంటంటే శారదా అని చెప్పానంటే కన్న తల్లి కదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే పోయి తలుపులు కొడితే ఏందని చెప్పి తీస్తుందనమాట. తను కూడా లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటుంది. సురేష్ ఏందని చెప్పానంటే ఇంకా నీ ఇష్టము ఏందని చెప్పానంటేను నీ తల్లి ఏందని చెప్పంటే తప్పు చేసింది అని అంటున్నావు. నీ వల్ల నేను ఏందని చెప్పానంటేను మీ తాతయ్య కానీ మీ అమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ నేను కానీ పాటుపడేది ఏందని చెప్పానంటేను నాకు కూడా ఒక బిడ్డ విలువ ఏందని చెప్పాలంటే నాకు తెలియలేదు. కానీ నువ్వు పుట్టిన తర్వాతే తెలిసింది ఒక కన్నబిడ్డ ఏ విధంగా అది పెంచాలి చెయ్యాలని చెప్పాను. మేమేమో సక్రమంగానే పెంచాము. నీ గుణాలు ఏందని చెప్పానంటే వల్గర్గా ఉన్నాయి అని చెప్పాను. అతను కూడా లోపలికి వెళ్ళిపోతాడు. వీడు మాత్రం ఒక్కడే మాత్రము నిలబడిపోతాడు. కానీ వాడికి మాత్రం ఏందని చెప్పంటే ఒకటే ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే వాడికి కావాల్సింది ఏందని చెప్పానంటే ఆ టయానికి కానీ వాడి చేతిలో వాడు డబ్బే ఫ్రెండ్స్ ఏందని చెప్పంటే డబ్బులు పడిపోతే వాడు దేనికైనా కూడా ఏందని చెప్పానంటే వాడు ఎట్లాగైనా కూడా ఇప్పుడు వాడు అడిగింది డబ్బులు చేతులు పడిపోవాలి అంతే ఫ్రెండ్స్. ఏందనంటే వాడు ఇంకా ఎట్లాగైనా మాట్లాడతాడు. ఇంకా వాడు ఏం ఆలోచించాడు. ఈరోజు ఒక 5,000 అడిగామా చేతిలో పడిపోయాయా, రేపు ఏందని చెప్పంటే ఒక 5,000 అడిగామా చేతిలో పడి. ఇప్పుడు ఒకవేళ కానీ వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పారు అనుకో, ఈయన పైన పడిపోయి కొట్టే స్థితికి ఏందని చెప్పారంటే వాడు వచ్చేస్తున్నప్పుడు ఏ విధంగా తల్లిదండ్రులు తట్టుకోవాలి. ఇప్పుడు ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఇంజనీరింగ్ చదివిన పిల్లోడికి డబ్బులు ఉన్నాయా లేవా, నా తల్లి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, నా తల్లి జాబ్ చేయటం లేదు, వస్తే కన్నతండ్రి దగ్గర నుంచే రావాలి డబ్బులు ఏందని చెప్పారంటే ఆయన ఇస్తాడో ఇవ్వడో ఏందని చెప్పానంటే
అంటారు అని వీడికి తెలియదా ఫ్రెండ్స్? ఇప్పుడు దాదాపు 24, 25 ఏళ్ళు ఉన్న పిల్లకాయలకి డబ్బులు ఎట్ట వస్తాయి అనేది తెలియదా ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఇలాగ జరిగిపోతూ ఉంది ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఇక ఒకటి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే ఈయన వాళ్ళ నాన్న దగ్గరికి పోవాలని చెప్పని నిశ్చయించుకుంటాడు ఫ్రెండ్స్ ఏందనంటే తాడో పేడో తేల్చుకుంటాను అతని దగ్గరికి పోయానని చెప్పానని మనసులో అనుకుంటాడు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.